గత కొన్ని రోజులుగా బర్తిపూర్ గ్రామము భోలేనాథ్ కర్బాల్ దేవాలయ ట్రస్ట్ అధినేత సొంతి మోహన్ యోగి పైన వచ్చిన ఆరోపణలకు తిప్పికొట్టిన భక్తులు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తిపూర్ గ్రామానికి చెందిన భోలేనాథ్ కర్బాల్ దేవాలయ ట్రస్ట్ అధినేత సొంతి మోహన్ యోగి వారి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు వార్తాపత్రికల్లో వస్తున్న దంపతులు వదంతుల గురించి ఈ రోజుతో తెరపడింది. వారి గురించి అక్కడికి వచ్చిన భక్తులు స్వయంగా చెప్పిన మాటలు భక్తులకు జరిగిన మంచి పనుల గురించి తెలియజేస్తున్న ప్రజలు పెద్ద హాస్పిటల్లో కానీ పనులు ఇక్కడ అయినాయని తెలిపారు. వాళ్ళ కొడుకులు బిడ్డలు ఇక్కడ వచ్చి చెప్పగానే ఒక 5 వారాల్లో పని మేము అనుకున్న కోరికలు అయినాయని తెలిపిన భక్తులు ఇక్కడికి వచ్చిన ప్రజలు చాలా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వచ్చారన్నారు. వెల్కమ్ టు ఈరోజు మనము ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఇక్కడ ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలోకి ఈరోజు మనం వచ్చాం. భోలేనాథ్ కర్బల్ దేవస్థానం. ఆ దేవస్థానంలో ప్రస్తుతం ఇప్పుడున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో సోషల్ మీడియాలో గత 15 రోజుల నుండి సోషల్ మీడియాలో చాలా దీనిపై నిజాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ దేవాలయానికి మనం వచ్చాం. ఇక్కడ ఉన్న జనాలను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వెళ్తున్నారు మీరు? ఎవరు నుంచి వెళ్తున్నారు? ఇక్కడ ఏ విధంగా ఉన్నది మందిరంలో? అంతలో కోరికలు అయినాయా? గత ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇక్కడికి మీరు? చాలా రోజులు కదా. ఎక్కడి నుంచి వచ్చినామా? బౌల్పేట. గత ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇక్కడికి? అనుకున్న కోరికలు ఏ విధంగా ఉన్నాయి మీకు ఇక్కడ? ఇంకేమన్నా మంచి ఇంకేమన్నా అది కాకుండా నా పేరు సొంతి మోహన్ యోగి. గురి బాబాయ్ కాదు, మా బిడ్డ మంచిగా నది కొలిచాకు నది పూనాలో ఉంటాయి కానీ పూనాకి వచ్చినాను మహారాష్ట్ర బార్డర్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజుల కింద వచ్చారు? ఇంతకుముందు 5 సంవత్సరం నుంచి వస్తున్నాం. మోహన్ యోగి ఇక్కడ ఏ విధంగా నడుస్తున్నది? మంచిగా నడుస్తున్నాం. చూపించిన దానికి ఎటువంటి పథకాలు ఉన్నాయి? చాలా మంచిగా మా పనులు అన్నీ మంచిగా అవుతున్నాయి. కాబట్టి దేవుని దగ్గర ఎవరి మీద గత ఎన్ని రోజుల నుంచి వచ్చారు? ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? బాగానే ఉన్నదా? అనుకున్న కోరికలు ఏమన్నా మంచి అయినా ఇక్కడ? ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా ఉన్నది ఈ దేవాలయంలో. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు శ్రీపతి భాగ్యలక్ష్మి. పడిగలి 6 దగ్గర పడిగలి. దగ్గర పడి మేము 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మాకు నా బిడ్డకి పెళ్లి కాలేదు. అప్పుడు బాగా ఇబ్బంది ఉండే. అందుకొరకు నా బిడ్డకి పెళ్లి చేసేసినాము. చేపించిండు. నా కొడుకు మస్టర్ వేసిండు. మా ఆరోగ్యం ఉంచిండు. మేము ఇప్పటికి మేము అందరము మేము 10 మందికి ఇప్పేసినాము. ఇట్లా మంచిగా చేస్తున్నాడని వచ్చేసిండు. చివరికి వచ్చిన మా లంచలో ప్రజలకు మంచిగా చేసిండు. ఎన్ని రోజుల కింద వచ్చారు ఇక్కడికి? 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము. 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము. నా 20 ఏళ్ళ నుంచి వచ్చి నా పాపకు పెళ్లి చేసిండు. నా కొడుకు మస్కలు వేసిండు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నా బిడ్డ పుట్టింది, కొడుకు పుట్టిండు, చేపించిండు. చాలా సంతోషంగా. చాలా ఇక్కడ జనరల్గా జరుగుతున్న విషయాల బట్టి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే దాన్ని బట్టి ఇక్కడ ఏ విధంగా ఉన్నదో దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయంతో? అది ఆ పగతోటి అట్లా చేస్తున్నారు. ఆ పగ మంచిది కాదు.
మేమందరికి ప్రజలందరికీ మాకు అందరికి ఉంటే అందరు వస్తున్నారు, మంచి మాట కొద్దేస్తున్నారు. మేము చెప్తున్నాం కదా మంచోడని, చెడ్డోడైతే కాదు కదా. సేవ చేస్తుందిగా ఉన్నాడు, అందరికి ప్రజలందరికీ సేవ చేస్తున్నాడు. ఇట్లా మా అప్పు తెచ్చేందుకు వాళ్ళు పగతోటి ఏం చేసిండ్రు మరి? అంతేనా? అదంతా నేను ఇక్కడికి రావడానికి నా కొడుకు చిన్నగా ఉంది సార్, చిన్నగా ఉంటే విషయాలు లేక తోడుకొచ్చాను. నేను అప్పుడైతే ఇంకా మూల మాట పట్టను, అడిగినకెళ్ళి ఇట్లా దోంచెల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన. నాకు ఆటమైందాక నడుచుకుంటూ వచ్చిన ఆటంకంతట పోకుండా ఆ తోవ ఎట్లా దొరికింది నాకు తెలియదు. నేను ఇంత కింది ఖర్చుడికి అయ్యనే డైరెక్ట్ వాళ్ళకు వచ్చి తీసుకుపోయింది. తీసుకుపోయి నాకు నా కొడుకు ఏమిచ్చిండు, నాకేమిచ్చిండు నాకు తెలియదు. ఏరికి వచ్చినాక ఇక్కడ చూసుకుంటే నేను గాడికి వీడికి ఎట్లా వచ్చినాక నాకు అర్థం కాదని ఆలోచన. చేతికి ఒక మంచి తలని ఉండాలి, రావాలి అన్న కొడుకుని తోలుకొని 5 వారాలు వచ్చింది. 5 వారాలు వచ్చిన తర్వాత నా కొడుకు మంచిగా ఒక దేశం పోయింది. అమ్మ నిలవరకు పోతాడు పోయిన టెన్షన్ పెట్టుకుంటాను. సరే బాబు ఇక నమ్మినా నేనైతే అడిపట్టుకుని వచ్చింది. బాకీల బాధకి ఏగానికి ఇల్లు వచ్చిన, నేను ఇల్లు వచ్చిన బాకీలన్నీ ఆగినాయినా ఊళ్ళో ఏమని కొట్టలేనని తిట్టాను. అన్న అన్నీ ఇస్తారు ఎంచుకుని బెనిఫిట్కి అయ్యేందుకే పడతాం, రాసుగారందుకైతే పడతాం. ఎవడో చెప్పుకొని ఓడిలో ఓడి కూడా వేద్దామంటే అది కరెక్ట్ కాదు. అది వచ్చినాడు వచ్చిన రీతి ప్రకారం బతికి ఆయన పిలిచినాడు వెళ్ళిపోతేనే మన జీవితాంతగా నిశ్చితంగా ఉంటుంది. అవన్నీ ఎవరి పట్టుకొని అర్థం చేసుకుంటే కరెక్ట్ కాదు. నిలుసుగా ఆయనతో నిలుసుగా ఉండొచ్చు కదా, ఉండి కరెక్ట్ తనతో చెట్టు వండినట్టు నిలుసుగా మంచిగా బతుకుంది, అది కరెక్ట్. ఎవరు చెప్పిండు అని అంత వేరే వేరే చేసుకుంటే అది కరెక్ట్ కాదు. పెట్టట్లేం కదా. నా మనమడు దుబాయ్కి వెళ్ళి మంచిగా లేక వచ్చింది. వచ్చినాక ఆగమాగం చేసిండు, నన్ను కొట్టిండు, చేతులు ఇరు కొట్టిండు, ఆగమాగం చేసిండు, ఊరంతా దొరకబెట్టి నా మనమన్ని కొట్టిండు. నేను దావకాళ్ళు ఉన్నా, ఇడికి దోలకత్తే నా మనమడు మంచిగా అయిండు. ఏడాది లోపల నీ మనమని దోరెత్తాడని స్వామి చెప్పిండు. మళ్ళీ నా మనమడు దుబాయ్ పోయిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు సంవత్సరం ఆడికెళ్ళి మర్చిపోతలేము. స్వామి మా కోసమే ఆయన బాధపడుతున్నాడు. స్వామిని మరద్దుగా మనతో ఉంటాడు. స్వామి కోసము ఎవరైతే ఏం చేసిండ్రో ఆ దేవుడికే తెలుసు. ఇక మాకు ఎక్కడ రాదని ఆటోలు లేవు, బస్సులు లేవు. ఈ ఊరుకు స్వామి అత్తే మాకు ఏదన్నా ఒక సాయం చేస్తాడని గదొకటి ఉండే. కానీ భగవంతుడు కానీ ఒక ప్రైవేట్గా 2000 పెట్టుకొని వచ్చుడు. మేము ఇప్పుడు ఆరుమూరు నుంచి పోయితే దేవుడికండి ఎక్కన అని మా ప్రేమ దేవుడికి చూపించాల. ఆయన ప్రేమ మాకు చూపిస్తాడు. మంది ఏమే అనుకోని ఆయన మీద ఏం కాదు. ఈ కత్తిన మనకు దేవుడు కారస్తున్నాడు, మనతో ఉంటాడు. ఇక ఇట్లా నా పేరు పెంటన్న, మాది సంగం శ్రీరాంపూర్, మల్లాపూర్ మండల్. నేను మ్యాక్సిమం ఇక్కడికి రాబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. నా కొడుకు చావు బతుకులు ఉండు. యశోద హాస్పిటల్ తీసుకుపోయినా గ్యారంటీ లేదు, కరీంనగర్ తీసుకుపోయినా గ్యారంటీ లేదు. మ్యాక్సిమం ఒక 10 లక్షలు పెట్టుకున్నా. ఎట్లా అని ఇట్లా మా ఊరోళ్ళు వస్తారంటే ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తే సామన్నాడు ఏంగా నీ కొడుకు బతాడు, నేను భయపడదు అని అంటే యశోద హాస్పిటల్ అయినా ఇయ్యలేడు. మాకు అక్కడ ఒక దర్గా ఉండే, మా బాబుకు దేవుడు వస్తుండే. స్వామి అక్కడ నువ్వు ఒక దర్గా కట్టుకో నీ కొడుకు మంచిగా అవుతాడంటే దర్గా కట్టినాం. కొడుకు మంచిగా అయిపోయాడు. కందులు చేసినాం. స్వామి వచ్చిండు, కొబ్బరికాయలతోటి ఇంకా పూలదండతోటి కొబ్బరికాయలు కొట్టి కొడుకుని మంచిగా చేసి వచ్చిండు. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులట మీరు దర్గా కడితే మీరు డబ్బులు ఇచ్చిర్రు మీ సంగం శ్రీరాంపూర్ అని స్వామిని అన్నారట. ఫోన్ చేసి శ్రీనివాస్ అంట మెట్టిల్లి మాకు శివ మేకల శివ అన్నట్టు. అది తప్పు. ఈ దేశంలో ప్రతి హిందూ, ముస్లిము, క్రిస్టియన్స్ అన్ని మతాలలో ఉన్నారు. ఎవరికి మనసు ఉన్నది వాళ్ళు అక్కడికి పోతారు. ఆ దేవుళ్ళని నమ్ముకుంటాము.
కాబట్టి మీరు దయచేసి మీ 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 కుటుంబం, మీ పిల్లలు మీరు సుఖ ఎక్కడికో పోతారు. మేము మీ మనసు నొప్పిగా దలుచుకోలేము. ఇక దలిచి ఇప్పటి నుంచైనా మా మనసు, మా మనోభావాలు దెబ్బతీయకుండా మీరు క్రిస్టియన్ సార్, మీరు ముస్లిమా, అందరం ఒకటే ఉంటాము. ప్రతి ఇక్కడ ఇసుంటి ఆశ్రమంలో, ఇసుంటి ప్లేస్లు దేశంలో ఎన్నో వేల జాగాలలో ఉన్నాయి, చెప్పలేని జాగాలలో ఉన్నాయి. గుళ్ళు, టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అందరం పోతాం. ప్రతి వ్యక్తికి బాధ వస్తుంది. దయచేసి ఇక్కడికి ఆపేసి అందరం కలిసికట్టుగా ఉండి మంచిగా బతుకుదాం. ప్రతి వ్యక్తికి ఆలోచించిన విషయం కాబట్టి దయచేసి అందరికీ 10,000 నమస్కారాలు చేస్తున్నాం. వచ్చిన భక్తులు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మనకి ఈ తక్కువ దినేతపై ఉన్నటువంటి కొంచెం ఆరోపణ